హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రౌడీ హస్బెండ్ పార్ట్ 3 రచయిత ఉషా గారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ని అందించండి. మీరు అందించకపోతే నా స్టోరీస్ ఎలా ముందుకు వెళ్తాయి? సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను దాని వెంట ఎందుకు వెళ్తాను? అది వస్తే దానికి ఒక గుణపాఠం కూడా చెప్పాను. దాని గురించి నువ్వు పెద్ద టెన్షన్ ఏమీ పడకు అని అన్నాడు. కొత్త బాయ్ ఫ్రెండ్. దానికి ఫోన్ ఎత్తి మాట్లాడే అంత ధైర్యం కూడా లేదులే. దాన్ని ఎలా ముగించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడుకు బేబీ అని సాగరికని హక్ చేసుకున్నాడు విశ్వ. తన మాటలు వినగానే సాగరికకి కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యింది. వాళ్ళ ఇద్దరూ అలా హక్ చేసుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది సాన్వి. సాగరిక, నీకు ఒక విషయం తెలుసా? మన కాలేజ్కి కొత్త అబ్బాయి వచ్చాడంట. కొత్త స్టూడెంట్ వస్తున్నాడంట. ఎవరో కొత్త స్టూడెంట్ వస్తే నేనేం చేస్తాను అని కొంచెం సీరియస్గా అడిగింది సాగరిక. నేనేం చేస్తాను అని ఎలా అడుగుతావంటే అని అంటుంది శాన్వి. ఆ అబ్బాయిని చూసావంటే నీరసం మొత్తం ఎగిరిపోతుంది. అంత అందంగా ఉంటాడు తెలుసా? సాన్వి సాగరికకి అలా చెప్పడం ఏమాత్రం నచ్చలేదు విశ్వాకి. ఏంటి శాన్వి, సాగరిక ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్ అని నీకు తెలుసు కదా, మరి ఎందుకు ఎవరి గురించో తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి అని కొంచెం సీరియస్గా అడిగాడు విశ్వ. ఆయన నాకన్నా అందంగా ఉంటాడా? నాకన్నా బాగా చదువుతాడా? నాకన్నా అన్నిట్లో గొప్పవాడా అని అడుగుతాడు. శాన్వి, నువ్వు కొంచెం నోన్ మూసుకొని ఉండు. తను ఎంత బాగుంటాడో తెలుసా అని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టేసరికి విశ్వకి కోపం వచ్చి షటప్ అండ్ గెటప్ అని అరిచాడు. సాన్వి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే, ఎందుకు విశ్వ నీకు అంత కోపం? అతని గురించి నాకు ఆల్రెడీ తెలుసు. తను ఎవరో కాదు, ఆ హారిక వాళ్ళ హస్బెండ్ ఆదిత్య వాళ్ళ అక్క కొడుకు అనురాగ్. అనురాగ? అతను ఎక్కడికి ఎందుకు వచ్చాడు అని తడబడుతూ అడిగాడు విశ్వ. అనురాగ్ పేరు వినగానే ఎందుకు నువ్వు అంత సీరియస్, అంత డల్ అయిపోయావు అని అడిగింది సాగరిక డౌట్గా. లేదు, నాకు తెలిసిన అనురాగ్ బెంగళూరులో చదువుకున్నాడు. నేను బెంగళూరులో 2 years అక్కడే చదివాను కదా, సో నాకు వాడికి కొంచెం పడదు. మా ఇద్దరికి కొంచెం గొడవ, అందుకని నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఆ అనురాగ్ కూడా ఆదిత్యకి రిలేట్ అని తెలుసు. ఆ అనురాగు ఈ అనురాగు మోస్ట్లీ ఒకటే ఏమో చూడాలి. మా డాడీ వాళ్ళ డాడీ కూడా బిజినెస్, బెంగళూరులో వాళ్ళదే టాప్ మోస్ట్ బిజినెస్ కంపెనీ ఒకటి. ఆదిత్య వాళ్ళ తాతగారు కూతురు లిఖిత తారక్ అనే అతన్ని ప్రేమించి తనకి ఆస్తి లేదు అని వాళ్ళ తాతగారే కూతురు మీద ప్రేమతో బెంగళూరులో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయితే వాళ్ళ తాత చేశాడు, కానీ చూసుకున్నది మొత్తం అనురాగ్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని. దాంట్లో ఆదిత్యకి 50% షేర్ ఉంది. అయినా కూడా ఈరోజు ఆదిత్య అమౌంట్ తీసుకోలేదు, కంపెనీకి ఇచ్చేశాడు తిరిగి. మా నాన్న ఈక్వల్గా వాళ్ళ కాంపిటీషన్ ఇవ్వాలి అని చాలా ట్రై చేస్తున్నాడు, ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. ఏదో ఒక రోజు మా కంపెనీని టాప్ 1 పొజిషన్లో తెస్తాను అని ఏదో ఆలోచిస్తూ చెప్తాడు విశ్వ. విశ్వ అనురాగ్ గురించి చెప్తూ ఉంటే సాగరిక ఓకే, తను కూడా బాగా డబ్బున్నవాడే అన్నమాట. విశ్వకి తెలియకుండా అనురాగ్ని లైన్లో పెట్టాలి, చూద్దాం. అప్పుడు ఆ హారికతో పోలిస్తే నేను కూడా తక్కువ కాకుండా ఉంటాను అని తన మనసులో ఆలోచిస్తూనే ప్లాన్స్ వేసుకుంటూ ఉంది. సాగరిక, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు విశ్వ. ఏం లేదు, జస్ట్ అలా ఆలోచిస్తున్నాను అని అంటుంది సాగరిక. నువ్వు మరీ ఓ థింక్ చెయ్యకు. తనతో ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది, లేదా తనకి నీకు ఇద్దరికి మంచిది కాదు చెప్తున్నా. పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నా చేతుల్లో చేస్తావు. అన్నీ మూసుకో, ఇలాంటి థాట్స్ కూడా మైండ్లోకి రానివ్వకు అని కొంచెం సీరియస్గా చెప్పాడు విశ్వ. నీ ఉద్దేశం ఏంటి విశ్వ? నువ్వు ఎలా అంటున్నావో తెలుసా? కొంచెం ఆలోచించి మాట్లాడు. నేను ఏదో ఆలోచిస్తుంటే అని తన గురించి కవర్ చేసుకోవాలి అని చూసింది, కానీ
విశ్వ సీరియస్గా చూసేసరికి సైలెంట్ అయిపోతుంది సాగరిక. హారిక పడుకొని ఉంది అని ఆదిత్య వర్క్ చేసుకోవడానికి ఇంట్లోనే ఆఫీస్ రూమ్ ఉంటే వెళ్తాడు. మెలకువ వచ్చిన తర్వాత ఆదిత్య కోసం రూమ్ మొత్తం వెతికింది. ఆదిత్య ఎక్కడ కనపడలేదు. అన్ని రూమ్స్ వెతుక్కుంటూ ఉండగా మన ఆదిత్య బాబు లాస్ట్కి ఆఫీస్ రూమ్లో చూడగా చాలా డీప్గా ఇంట్రెస్ట్గా తన ఫైల్స్ చెక్ చేస్తూ ఉన్నాడు. హారిక డోర్స్ ఓపెన్ చేసి ఆదిత్యకి డిస్టర్బ్ అవ్వకూడదు అని మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆదిత్య అంత సీరియస్గా పని చేసుకుంటున్న హారిక కాలి పట్టీలు సౌండ్ విని తల ఎత్తి హారికనే చూశాడు. హారిక ఏమీ మాట్లాడకుండా అలాగే నిలుచొని ఉంటుంది. ఏంటి హారిక, ఏమైనా చెప్పాలా? ఏమైనా మాట్లాడాలా? హెల్త్ ఏమైనా బాగోలేదా? ఏమైనా కావాలా అని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సైలెంట్గా ఉంటుంది ఆదిత్యని చూస్తూ హారిక. ఆదిత్య ఎంత మాట్లాడుతూ ఉన్నా హారిక రెస్పాన్స్ అవ్వకపోవడంతో ఆదిత్య విసుగు వచ్చి చైర్లో నుంచి లేచి హారిక దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకొని తను కూర్చొని తన మీద తనని కూర్చోబెట్టుకుంటాడు. మన హారిక ఆదిత్య అలా చేస్తాడు అని ఊహించలేదు. తన వడిలో కూర్చోబెట్టేటప్పటికే హారిక టెన్షన్తో చెమటలు పట్టేస్తాయి. హారిక చెమటలు పట్టడం గమనించిన ఆదిత్య వెంటనే రిమోట్ తీసుకొని ఫ్యాన్ ఆన్ చేశాడు. ఆదిత్య అంతకుముందు పేపర్స్ ఫైల్స్ చూస్తున్నాడు కదా, ఫ్యాన్ ఆన్ చేయగానే ఆ పేపర్స్ గాల్లో ఎగిరిపోయాయి. హారిక వెంటనే ఆ పేపర్స్ తీసుకొని తన చేతికి ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ తీసి ఆ పేపర్స్ మీద పెడుతుంది. వీటిని ఎప్పుడు తీయకు అని ఫ్యాన్ ఆఫ్ చేసి ఆ పేపర్ మీద పెట్టిన బ్యాంగిల్స్ తీసి తన చేతికి తొడుగుతాడు. సరే కానీ మేడం గారు ఏంటి నన్ను వెతుక్కుంటూ వచ్చారు అని అడిగాడు ఆదిత్య హారిక కళ్ళల్లోకి చూస్తూ. అంటే నిన్ను లేచాక నువ్వు పక్కన లేవు, అందుకు అని నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అబ్బో, విషయం ఏంటో చెప్పండి. నాకు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. నా నోట్స్ అన్నీ సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా తిని పడుకుంటున్నాను అంతే. నాకు ఇంట్లో చాలా బోర్గా ఉంది, అందుకని నేను కాలేజ్కి వెళ్తాను ప్లీజ్ అని అంటుంది హారిక. మేడం గారికి ఇంట్లో పనులన్నీ చేసి బోరు కొడుతున్నట్టు చదువు కూడా అయిపోయిందంట. సరే అయితే నువ్వు కాలేజ్కి అయితే ఇంకో 2 డేస్లో వెళ్ళలేవు, కానీ నీకు బోర్ కొడుతుంది కాబట్టి వండర్లా ప్లాన్ చేద్దామా? వావ్, వండర్లా అని చాలా ఎక్సైట్ అవుతూ చిన్నపిల్లలా ఎగురుతూ ఆదిత్యాన్ని హక్ చేసుకుంటుంది హారిక. ఒక్క సెకండ్ షాక్ అయ్యాడు. తర్వాత నార్మల్ అయ్యాడు ఆదిత్య. ఆదిత్య అలా ఫ్రీజ్ అయ్యేటప్పటికీ హారికకి అప్పుడు బల్బు వెలుగుతుంది. తను సడన్గా హక్ చేసుకున్నాను అని సారీ అని చెప్పి గిల్టీగా ఫీల్ అయ్యింది. ఆదిత్య అది గమనించి హారికని నార్మల్ చెయ్యడానికి, మేడం గారు తమరు హక్ ఒకటే కాదు కిస్ కూడా ఇవ్వచ్చు, నేను నీకు హస్బెండ్ అని తన మూడు మార్చడానికి సరదాగా మాట్లాడుతాడు ఆదిత్య. మిమ్మల్ని తాతగారు నా మనవడు చాలా అమాయకుడు అని అంటారు, కానీ మీరు వాళ్ళు అనుకున్నంత అమాయకుడు అయితే కాదు అని మా తాతగారికి అప్పుడు తెలియనట్టు ఉంది పాపం అని రొమాన్స్ అంటే ఏంటో తెలియనట్టు బిల్డప్ ఇస్తారు, కానీ చేసేది అన్నీ అల్లరి పనులే అని సీరియస్గా చూస్తుంది ఆదిత్యాని. మేడం గారు వండర్లాకి తీసుకువెళ్ళాలి అంటే నాకు ఒక ముద్దు ఇవ్వాలి. ఏంటి ముద్దునా? నో, నేను ఇవ్వను. వండర్లాకి వెళ్దామని అడిగింది మీరు, సో మీరే ఇవ్వాలి, నేనేమీ ఇవ్వను అని ఏదో ఆలోచిస్తూ చెప్పింది. ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఇచ్చిన నేను తీసుకున్న ఒకటే కదా అని హారికకి ముద్దు పెట్టబోతుండగా తను ఏమన్నదో అప్పుడు బల్బు వెలిగింది. వెంటనే ఆదిత్యాన్ని వెనక్కి తోసేసి నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను, త్వరగా మీరు మీ పని కంప్లీట్ చేసుకొని మీరు వచ్చి రెడీ అవ్వండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది హారిక. ఏయ్ చీటింగ్ ఇది, నేను ఒప్పుకోను అని ఆదిత్య కూడా హారిక వెనకాలే పరిగెడతాడు. ఆదిత్య తన వెనకాల వస్తున్నాడు అని తెలిసి వెంటనే డోర్ క్లోజ్ చేసింది హారిక. అబ్బా, ఇది డోర్ వేసేసిందే,
అది ముద్దు పెట్టదు. నన్ను ముద్దు పెట్టుకోనివ్వదు. ఆ దేవుడు ఇంత ముద్దు పిల్లాన్ని నాకెందుకు ఇచ్చావయ్యా అని హారికని తిట్టుకున్నాడు ఆదిత్య. కింద నుంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. ఆ గొంతు ఎవరితో తెలిసి ఆదిత్య కొంచెం టెన్షన్గా కిందకు వెళ్ళాడు. కింద హాల్లో లక్ష్మీపతి గారు, అథర్వ, రహీం అందరూ ఆదిత్యాన్ని సీరియస్గా చూస్తున్నారు. అతను కోపంగా అటూ ఇటూ నడుస్తూ, వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తాడు? అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి? కిందకు రానివ్వండి, వాడికి ఈరోజే తెలుసుకోవాలి, నిలదీసి వాడిని తాడోపేడో తెలుసుకోవాలి అని గట్టిగా అరుస్తున్నాడు. ఆ తర్వాత అన్నయ్య ఇప్పుడు ఎందుకు అంత కోపం నీకు? కొంచెం ఆగన్నయ్య, నేను జరిగింది చెప్తాను కదా అని అంటాడు. నువ్వేంటి చెప్పేది? వాడు నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్సో నీకు తెలియదా? వాడు ఎవరికీ చెప్పకుండా ఎన్ని రోజులు ఎక్కడెక్కడో తిరిగాడు. వాడి కోసం నేను ఎంత వెతికానో నీకు తెలియదా? వాళ్ళు ఎవరి మీద కోపంతో ఆఖరికి తాతను కూడా వదిలి వెళ్ళాడు. అక్కడికి వాడి ఫోన్ నెంబర్, వాడి ఐడి కార్డ్ అన్నీ మార్చుకున్నాడు. తన కోసం ఎంత వెతికానో, ఎంత బాధపడుతున్నానో, అట్లీస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడైనా నేను వాడికి గుర్తుకు రాలేదా? సాక్షి సంతకం కోసం కూడా గుర్తుకు రాలేదా నేను అని కోపంగా అరుస్తున్నారు. అందరి మీద కాదు, ఆదిత్య మీద. అరే వినోద్, ఎప్పుడు వచ్చావురా? ఎలా ఉన్నావురా అని తన దగ్గరికి వచ్చి హక్ చేసుకొని, ఐ మిస్ యూరా, ఐ మిస్ యూ సో మచ్ అని గట్టిగా హక్ చేసుకున్నాడు. వినోద్ కూడా ఆ హ్యాపీనెస్లో హక్ చేసుకొని మళ్ళీ తనని పెళ్ళికి పిలవలేదు అని కోపం వచ్చి ఆదిత్యని దూరంగా తోసేశాడు. అరే ఎందుకురా అలా తోసేశావు అని కొంచెం నవ్వుతూ, కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి అడిగాడు ఆదిత్య. వినోద్, ఆదిత్య చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరూ ఒకే స్కూల్, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి. ఆదిత్య వాళ్ళ నాన్న వినోద్ వాళ్ళ నాన్నకి ఆదిత్య వాళ్ళ నాన్న నచ్చక వినోద్ వాళ్ళ డాడీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఆదిత్య హైయర్ స్టడీస్ కోసం ఫారెన్కి వెళ్ళాడు. వినోద్ కూడా ఎంఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. అనుకోని సిచ్యువేషన్ వల్ల ఆదిత్య వినోద్కి కూడా చెప్పకుండా దూరం అయ్యాడు. దగ, మోసం, కుట్ర ఏంట్రా నువ్వు చేసింది? బెస్ట్ ఫ్రెండ్ అని నన్ను పిలవకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? అసలు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావో కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదరా. నన్ను ఎలా మోసం చేయాలి అనిపించింది నీకు? చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే పెరిగాము కదరా. అలాంటిది నీకేదో ప్రాబ్లం వచ్చింది అని నాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా? సరే వెళ్ళావు, అయినా ఒక ఫోన్ చేయాలి అనిపించలేదురా నీకు? నీకోసమే ఎంత బాధపడ్డానో తెలుసా వినోద్. ఆదిత్య మళ్ళీ వినోద్ని హక్ చేసుకొని, ఐఎమ్ సారీరా, నేను చాలా హర్ట్ చేశాను. బట్ అలా దూరంగా ఉండటానికి కూడా కారణం కూడా తెలుసు కదా నీకు, అన్నీ తెలుసు. నువ్వు ఇలా హర్ట్ అయితే ఎలా చెప్పు? నాకు నువ్వు తప్ప ఇంకెవర్రా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు ఆదిత్య. అవునరా, ఫ్రెండ్ అంటే వాడే కదా. మధ్యలో వచ్చాము, మధ్యలోనే వెళ్ళిపోతాము, అంతే కదా. నీకు వాడొక్కడే కదా క్లోజ్ అని కొంచెం సీరియస్గా అడిగాడు రహీం. మూసుకుని ఉంటావా ఏంట్రా ఆ పిచ్చి పిచ్చి మాటలు అని ఇద్దరు ఒకేసారి కలిసి హక్ చేసుకుంటాడు ఆదిత్య. ఆపు నువ్వుని ఓవరాక్షన్. ఇద్దరు ఒకటే అంట ఒకటే. ఇద్దరు ఒకటే పోయి నన్ను వేరు చేసేశారు. తెలియకుండా పెళ్లి చేసుకున్నావు నువ్వు. వాడేమో నువ్వు ఎక్కడున్నావో తెలిసి కూడా నాకు చెప్పలేదు. నువ్వు మాట్లాడుకో మధ్యలో అని కొంచెం సీరియస్గా చెప్పాడు. అరే వినోద్, ఎందుకురా ఇంత కోపంగా ఉన్నావు? ఏమైంది ఇప్పుడు? నీకే కాదు మాకు ఎవరికీ చెప్పకుండా చేసుకున్నాడు. ఇన్ని రోజులు తను ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదు. అయినా మాకు తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటామా అని అంటాడు లక్ష్మీపతి. ఆగండి తాతయ్య, మీరు కూడానా? వాడు ఎక్కడ ఉన్నాడో కూడా మీకు తెలియదు. కనీసం వాడు ఇంటికి వచ్చాక తను పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మీకు తెలుసు కదా.
నాతో రోజు మాట్లాడుతారు కదా, ఆ ఫైల్ ఏమయ్యింది, ఆ ప్రాజెక్ట్ ఏమయ్యింది, ఈ ప్రాజెక్ట్ ఏమయ్యింది అని అన్ని డీటెయిల్స్ కనుక్కుంటారు కదా. అదే వాడు వచ్చాడు, వాడు పెళ్లి చేసుకొని వచ్చాడు అని చెప్పడానికి ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా? ఇంకా వీడు అథర్వ అన్నయ్య నాకు ఆ బ్రాండ్ కావాలి అని అడుగుతాడు, ఆ బ్రాండ్ బాటిల్ కావాలి అని అడుగుతాడు. మన అన్నయ్య పెళ్లి చేసుకొని వచ్చాడు అని మాత్రం చెప్పడానికి రాదు వీడికి. ఇక వీడు ఉన్నాడు కదా రహీం, వీడు కూడా ఫారెన్లో ఉన్నప్పటి నుంచి రోజు ఫోన్ చేసేవాడు. ఎప్పుడైతే అది ఇంటికి వచ్చిందో ఆ రోజు నుంచి నాకు ఫోన్ చేయడం మానేశాడు. సరే వాడు చెయ్యలేదు కదా, పనిలో ఉన్నాడు అని నేనేం చేస్తే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. అంత కాని వాళ్ళం అయిపోయామా నేను అని వాడికి అంటాడు. అది కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు వినోద్. ఒకేసారి ఆదిత్య, రహీం, ఆథర్వ వచ్చి వినోద్ని హక్ చేసుకొని సారీ అని చెప్పారు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఎప్పటికైనా నా చెల్లెల్ని చూపిస్తారా లేకపోతే ఇంకా దాచిపెడతారా అని అడుగుతాడు వినోద్. ఎందుకు చూపించండ్రా, కొంచెం ఆగు, తను రెడీ అవుతుంది, వస్తుంది, కూర్చొని మాట్లాడుకుందాం అని వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి వచ్చి అందరికీ కాఫీ ఇస్తుంది. కాఫీ సిప్ చేస్తూ ఉండగా ఆదిత్య స్టెప్స్ వైపు చూస్తాడు. ఎల్లో జీన్, రెడ్ కలర్ టీషర్ట్స్ వేసుకొని ఫోన్ చూసుకుంటూ కిందకు వస్తుంది హారిక. హారికని అలా చూసి ఫీజ్ అయిపోతాడు ఆదిత్య. వినోద్ మాట్లాడుతూ ఆదిత్యని చూడగానే నా సిస్టరా అని అడిగాడు. అవును అని అన్నాడు వినోద్. ఆదిత్య కన్నా చాలా చిన్న ఏజ్ లాగే ఉంది, కానీ పర్వాలేదు, వాళ్ళ ఇద్దరు పక్కపక్కన మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగే ఉంటారు అనే మనసులు అనుకోకుండా బయటకు అనేశాడు. హాల్లోకి వచ్చాక ఎదురుగా ఉన్న వినోద్ని చూసి ఇతను ఎవరు కొత్తగా అని అనుకొని అలాగే చూస్తూ అందరి వైపు నిల్చొని చూస్తుంది. హారిక ఇంటెన్షన్ అర్థమై హారిక, హీఈస్ మై ఫ్రెండ్స్ వినోద్ అని పరిచయం చేస్తాడు. హారిక వెంటనే నమస్తే అండి అని విష్ చేసింది. అండి పిండి వద్దమ్మా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, అంటే నువ్వు నాకు సిస్టర్, నాకు ఎలాగో సిస్టర్ లేదు, వీడి వల్లే అది ఫుల్ఫిల్ అయిపోయింది, ఐఎమ్ సో హ్యాపీ అని సైడ్ హక్ చేసుకుంటాడు. వదిన, ఏంటి ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు అథర్వ. అవును, మీ అన్నయ్య వండర్లాకి తీసుకువెళ్తామన్నాడు, అందుకే రెడీ అయ్యి వచ్చాను. అన్నయ్య ప్లీజ్ నేను కూడా వస్తాను అని అంటాడు అథర్వ. రేయ్, మేమేదో సరదాగా బయటికి వెళ్తున్నాం, నువ్వెందుకురా, ఇంట్లో కూర్చొని ఫైల్ చూడు, ప్రాజెక్ట్ ఉంది కదా కంప్లీట్ చేయి అని కొంచెం సీరియస్గా చెప్పాడు ఆదిత్య. ఏంట్రా ఎప్పుడూ లేనిది కొత్తగా వండర్లాకి ఏంటి మ్యాటర్ అని అంటాడు రహీం. అలాంటిదేం లేదురా, హారిక ఇంట్లోనే బోర్ కొడుతుంది అంటే అలా వెళ్దాం అని ప్లాన్ చేశాము అంతే అని అంటాడు ఆదిత్య. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, నేను కూడా వస్తాం అని అంటాడు ఆథర్వ. మేము కొత్తగా పెళ్లి చేసుకున్న జంట, మీరు మాతో రావడానికి సిగ్గు లేదా? అథర్వ, సిగ్గు అవన్నీ మా డిక్షనరీలో లేనే లేవు బ్రదర్, సో మనకి సిగ్గు అవి ఏమీ లేవు. నాకు ఆ లక్షణాలు రావాలి అంటే చెప్పు, ఎక్కడ దొరుకుతాయో తెచ్చుకొని ట్రై చేస్తా. ఇప్పుడైతే మీతో పాటు నేను కూడా వస్తాను, ప్లీజ్ ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. అరే అథర్వ, మరీ ఓవర్ యాక్షన్ చెయ్యకు, సర్లే త్వరగా బయలుదేరండి. అందరూ 2 కార్లు బయలుదేరారు. అలా వెళ్తూ ఉండగా హారిక వాళ్ళ ఇంట్లో ఉన్నది గుర్తుకు వచ్చింది. హారిక వల్ల పిన్ని వచ్చాక ఆ ఇల్లే ప్రపంచం అయిపోయింది. కాదు, వాళ్ళ పిన్ని ఆమెను అలా చేసింది. హారిక తన ఇంటి పని పూర్తి చేసుకొని ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళేది. ఇంటికి వచ్చి డిన్నర్ పనులు పూర్తి చేసి ఇంట్లోనే ఉండేది, ఎప్పుడు బయటికి వెళ్ళేదే కాదు. ఆ వండర్లా చూసి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. ఆదిత్య తన భుజం మీద చెయ్యి వేసి, ఏంటి ఇక్కడి నుంచి అలా ఆశ్చర్యపోతావా, ఇంకా లోపల చూస్తే ఇంకా ఎంత ఆశ్చర్యపోతావో అని ఇద్దరిని మెల్లగా లోపలికి తీసుకొని వెళ్తాడు. పార్కులోకి తీసుకువెళ్ళిన వెంటనే హారిక చాలా థ్రిల్ అయ్యింది. వండర్లా రిసార్ట్లో కిడ్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇండోర్ గేమ్స్ అన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. నేరుగా 3 రైడ్స్ వెళ్ళారు. ఈ పిల్లలు ఆటలు మీరు ఆడండి, నేను మాత్రం ఒక సైడ్కి వెళ్ళి కూర్చుంటాను అని అంటాడు ఆదిత్య. సైడ్కి వెళ్ళి కూర్చోవడానికి ఎందుకు, అంత దూరం
నుంచి రావాలి అని అంటుంది హారిక. హారిక మాటలకు హారిక వైపు ఒక సూరియస్ లుక్ ఇచ్చాడు ఆదిత్య. హారిక ఇంకా ఏమీ మాట్లాడకుండా అథర్వ మనం అక్కడికి వెళ్దాం అని అక్కడికి వెళ్తారు. రోలర్ కోస్టర్ గేమ్తో స్టార్ట్ చేశారు. కేవలం 2 సెకండ్స్ గంటకి 0 నుండి 80 కిలోమీటర్ల సగం తిరుగుతుంది. హారిక కొద్దిసేపు భయపడిన తర్వాత తను ఆదిత్య ఉన్న హ్యాపీ మూమెంట్స్ని తలుచుకుంటూ తన భయాన్ని పోగొట్టుకొని ఎంజాయ్ చేస్తుంది. కానీ మన అథర్వ మాత్రం నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందాన్ని చేసినట్టు గట్టిగా రైడర్ని తిట్టడం, నేను కూర్చోలేకపోతున్నాను దాన్ని ఆపండి అని భయపడ్డాడు. చుక్కలు చూపించాడు. అదర్ అలా చేస్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళు నవ్వుకున్నారు. కొంత సమయం ఆగాక ఎక్కడో మిడిల్లో ఉన్నవాడు అందరికన్నా ఫస్ట్ దిగిపోయి కిందకు వచ్చి హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాడు. అందరూ కిందకి దిగాక దీనికి కూడా భయపడతారా అని అందరూ చూసి నవ్వుతారు. తర్వాత అందరూ ఫ్లయింగ్ చైన్కి వెళ్దామని డిసైడ్ అయ్యారు. హారిక ఆదిత్యాన్ని విడిగా కూర్చోవటం ఇష్టం లేక బలవంతం గేమ్స్ ఆడటానికి తీసుకువెళ్ళింది. ఇంకా తప్పక ఆదిత్య కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు. అక్కడికి వెళ్ళినా సరే ఆదిత్య ఇంకా డల్ ఫేస్ పెట్టి కూర్చున్నాడు. ఇంకా ఆదిత్య డల్గా ఉండటం చూసి ముద్దు పెట్టినట్టు లిప్స్ని ఒక షేప్కి తీసుకువచ్చి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అంతే, మన ఆదిత్య బాబుకి ఫుల్ హ్యాపీ మూడ్ వచ్చింది. ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా కొంత సమయం ఆడుకున్నాక అరే నాకు ఆకలేస్తుంది, ఫస్ట్ టైం అయినా తినొద్దాం, ఇక నాకు ఓపిక లేదు, తిన్నాక మనం ఆడవచ్చు అని అంటాడు వినోద్. సరే అని రహీం, వినోద్, అథర్వ ఈ ముగ్గురు తినటానికి వెళ్ళారు. ఆదిత్య హారికాని వదిలేసి ఆదిత్య హారికాని దగ్గరకు తీసుకొని అవన్నీ చూసి ఎలా ఉంది అని మాట్లాడుతూ కూర్చున్నారు. మన తొట్టి గ్యాంగ్ రుచికరమైన శాండ్విళ్ళు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకువచ్చి అందులో ఒక చెట్టు కింద కూర్చొని హాయిగా తినేసాక మళ్ళీ స్టార్ట్ చేశారు. తర్వాత సినిమాకి వెళ్ళారు. అక్కడ అందరూ చిన్నపిల్లల్లాగా ఒక ఉల్లాసమైన కార్టూన్ చూశారు. స్పెషల్ అద్భుతమైనవి ఆ సినిమాలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆమెలో భయం స్టార్ట్ అయ్యింది. హారిక కొంచెం భయపడిన తర్వాత అది కామన్ అని అనిపించింది తనకి. హర్రర్ హౌస్కి వెళ్ళడానికి హారిక కాస్త చాలా భయపడింది. అథర్వ ఎవరికి వినబడకుండా హారికకి మెల్లిగా చెవిలో చెప్తున్నాడు, మా అన్నయ్య పెద్ద దెయ్యం, అతను చూస్తేనే నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు, లోపల ఉన్న దెయ్యాలు నిన్నేం చేస్తాయి, ధైర్యం చేసి పదవదినా అని అంటాడు అథర్వ. హారిక అథర్వి చెవి మెలబెట్టి, నీకు మాటలు ఎక్కువైపోయాయి, ఆ మాటలు మీ అన్నయ్యతో చెప్పానే అనుకో, తర్వాత నిన్ను గోస్ట్ చేసి ఆడేస్తాడు, జాగ్రత్త. అయ్యో వదన, అంత పని ఏం చెయ్యొద్దు, నేను నీకేం చెప్పలే, నువ్వేం వినలేదు అంతే అని ఇద్దరు నవ్వుకున్నారు. ఆదిత్య, హారిక నీ పక్కనే ఉంటాను, నీ చెయ్యి వదలను అని తన అరచేతిని చేతిలోకి తీసుకొని నన్ను నమ్ము, నాతో పాటురా అని భయం అనేది తెలియకుండా నేను తీసుకొని వెళ్తాను, ఒకసారి ప్రయత్నించు అని ఒప్పించాడు. ఆదిత్య గోస్ట్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. కొంచెం దూరంగానే ఉంది. ఆ సౌండ్స్కి ఆ మ్యూజిక్కి హారికకి భయం ఉన్న ఆదిత్య చెయ్యి పట్టుకోవటం వల్ల లోపలికి వెళ్ళింది. సడన్గా ఒక స్కెల్టన్ తన ముందర వచ్చి పడింది. అంతే, హారిక గట్టిగా అరిచేసింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతాను అని అడగడం స్టార్ట్ చేసింది. ఆదిత్య అది ఒక బొమ్మ, ఏం కాదు అని కంట్రోల్ చేశాడు. హారిక నాకు గట్టిగా అరిచినందుకు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడం ప్రారంభించారు. ఆదిత్య అందరి వైపు ఒక సీరియస్ లుక్ ఇవ్వడంతో వాళ్ళు ఆ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అక్కడ చూడటం కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత హారిక ఆదిత్య వాళ్ళకు తెలియకుండా ఫొటోస్ తీయడం, వాళ్ళు అలా ఆ టూర్ని ఎంజాయ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ మీకు అలా అనిపించిన తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూ అవుతుంది. అంటే ఇంట్లో బోర్ కొడుతుంది కదా, తనని అలా బయటకు తీసుకువెళ్ళాడు. సాగరిక వాళ్ళ మమ్మీ ప్లాన్ విని, వావ్ మమ్మీ, ఇలాంటి గ్రేట్ ఐడియాస్ అన్నీ నీకే వస్తాయి, నీ కడుపున పుట్టినందుకు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఈ ఐడియా ఏదో త్వరగా ఇంప్లిమెంట్ చేసి
ఆ హారికని ఆదిత్యాన్ని విడగొట్టేసి ఆ హారిక ప్లేస్లో నేను వెళ్తాను. త్వరగా ఈ పని చెయ్యి మమ్మీ ప్లీజ్. అప్పుడు ఆ ఆదిత్య వర్మ మొత్తం ఆస్తి నాకే వస్తుంది. సో ఐ ఆమ్ ది క్వీన్ ఆఫ్ ది ఆదిత్య ఇండస్ట్రీస్ అని గట్టిగా నవ్వుతుంది సాగరిక. ఒక 2 డేస్ బంగారం, మీ డాడీ ఏదో బిజినెస్ పని మీద ఊరు వెళ్ళారు. ఆ డేస్లో మనం ప్లాన్ చేద్దాం. లేకపోతే మీ డాడీ ఇంట్లో ఉంటే మనకు అడ్డుగా వస్తారు. ఓకే మమ్మీ, ఇంకా 2 డేసే కదా, వెయిట్ చేస్తాను. ఆదిత్యకి సతీష్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. సార్, మీరు చెప్పిన వాళ్ళు ఇద్దరిని తీసుకొని వచ్చి కట్టిపడేశారు. మీరు ఈ ప్లేస్కి వచ్చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకొక 1 అవర్లో అక్కడికి వస్తాం. ఆదిత్య సూర్య ఇద్దరూ కలిసి ఆ ప్లేస్కి వెళ్తారు. రేయ్ బావా, నాకేం నచ్చలేదురా ఇలా వీళ్ళని ముందర కూర్చోబెట్టి భోజనం పెట్టడం. 4 పీకి సైన్ చేపించుకుంటే అయిపోతుంది కదా, ఇలా కూర్చోబెట్టి భోజనాలు చేపించడం అవసరమా? అతిథి దేవోభవ అన్నారు బావా. ఏమో, నువ్వు నీ మాటలు అర్థం కాదు. ఏదో ఒకటి కానీ ఏం చేద్దాం? ఆదిత్య ముందు వాళ్ళ కట్లు విప్పేసి చైర్లో కూర్చోబెట్టారు. అసలు ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? మేము మీద కంప్లైంట్ ఇస్తే మీరు ఇద్దరు జైల్లో ఉంటారు, జాగ్రత్త అని అంటారు వాళ్ళు. అరే బావా, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఫస్ట్ వీడిని లేపేస్తాను అని అంటాడు సూర్య. కాసేపు ఆగు, ఫ్రస్ట్రేషన్ అవ్వకు. వాళ్ళను చంపేస్తే వాళ్ళకి మనం తెలియక అలా వాగుతున్నారు. మన గురించి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళే సైలెంట్ అవుతారు అని అంటాడు ఆదిత్య. సరే అని సూర్య చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తను ఆదిత్య వర్మ ఇండస్ట్రీస్ హైదరాబాద్ ఒక్కటే కాదు, ఆల్ ఇండియా తనకు బ్రాంచెస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్లో సగం కంపెనీస్ షేర్స్ అన్నీ తనవే. ప్రతి ఒక్క కంపెనీలో తన షేర్ ఉంటుంది. ఇంతవరకు ఆదిత్య వర్మ పేరు విన్నారే కానీ తను ఎలా ఉంటాడో మీకు తెలియదు. తినే ఆ ఆదిత్య వర్మ అని అంటాడు సూర్య. అయినా మమ్మల్ని ఎందుకు ఎక్కడికి తీసుకువచ్చారు? మేము మీకు ఏ ద్రోహం చెయ్యలేదు. మేము మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాము. మీ కంపెనీ జోలికి కూడా మేము రాలేదు. మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతారు వాళ్ళు. సూర్య నవ్వుతూ, అరే పిచ్చోళ్ళారా, మీరు మా ఆదిత్య కంపెనీకి చెడు చెయ్యాలి అని చూసినప్పుడే మీ ప్రాణాల్లో గాల్లో పోయి ఉంటాయి. మా కంపెనీని మీరు ఏం చెయ్యలేరురే కానీ వరుణ్ ఇండస్ట్రీస్ మీకు తెలుసా? వరుణ్ ఎవరు మాకు తెలియదు, కానీ వరుణ్ ఇండస్ట్రీస్ ఓనర్స్ మేము, ఆ కంపెనీ ఓనర్స్ని. ఇద్దరు ఒకేసారి చెప్తారు. అరే బాబాయ్లు, మీ గురించి మాకు మొత్తం తెలుసు. నిజం ఒప్పుకోండి, మా బావగాడు ఏమన్నాడు అని అంటాడు సూర్య. చూడండి అజయ్, విజయ్లు, మీరు ఆ కంపెనీని ఎలా తీసుకున్నారో నాకు తెలుసు. ఇవి మీ షేర్స్ అన్నీ వరుణ్ పేరు మీద రాయాల్సిన డాక్యుమెంట్స్. మీ ఇద్దరు సైన్ చేస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి మీ ఇంటికి క్షేమంగా పంపిస్తాను. ఒక్కసారి ఆలోచించి డిసైడ్ చేసుకోండి అని అంటాడు ఆదిత్య. బావా, సెకండ్ ఆప్షన్ ఫిక్స్ అయిపో. వాళ్ళు పోయినాక వాళ్ళ బొటన వేలు కట్ చేసి ఆ ఫింగర్స్తోనే వాళ్ళ ముద్ర వేపిస్తా. సింపుల్ కదా బావా అని అంటాడు సూర్య. అజయ్, విజయ్, సార్ మీరు అలాంటి పని చెయ్యకండి, మేము సిగ్నేచర్ చేసేస్తాం అని ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తారు. అజయ్ బాబాయ్, విజయ్ బాబాయ్, మీరు సూపర్ అబ్బా. నాకు అనవసరంగా శ్రమ తగ్గించారు, లేకపోతే ఈరోజు మిమ్మల్ని ఖైమా చేసేవాడిని అని అంటాడు సూర్య. ఇద్దరు సైన్ చేసేశారు. రండి పోదాం అని అంటారు. అరే ఎక్కడికి అని అడుగుతారు. అరే దావత్ అబ్బా, ఇద్దరికి రండి, బిర్యానీ తింటూ ఒక మంచి బీరు వేద్దాం అని అంటాడు సూర్య. నలుగురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని బిర్యానీ తింటూ ఉంటారు. చూడండి అజయ్ గారు అండ్ విజయ్ గారు, మీ ఇద్దరు స్వయంగా వెళ్ళి వరుణ్ గారికి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చి మీ బిజినెస్ మీరు చూసుకోండి. ఇంకా తన జోలికి కానీ తన చుట్టుపక్కల కానీ మీరు వెళ్ళకూడదు అని అంటాడు ఆదిత్య. మీరు వెళ్ళాలి అని తెలిసిందో బాబాయ్లు ఎప్పుడులాగా సిట్టింగ్స్ అలాంటివి ఉండవు, ఓన్లీ ఫైటింగ్లే, చూసుకోండి, మళ్ళా వెళ్ళొస్తాం అని అంటాడు సూర్య.
సూర్య డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అజయ్ విజయ్లు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆదిత్య ఇంటికి వెళ్ళేసరికి హారిక తన కబోర్డ్లో ఉన్న మంచి డ్రెస్సెస్ అన్నీ తీసి బెడ్ పైన వేసింది. ఆదిత్య, హాయ్ డియర్, ఏంటి షాప్ ఏమైనా పెడుతున్నావా కొత్తగా, ఏంటి అని అన్నీ అలా వేశావు? ఆదిత్య, ప్లీజ్ హెల్ప్ చేయవా? నాకు ఫ్రైడే ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. స్పెషల్గా కనపడాలి కదా. ఆదిత్య మనసులో, ఎస్, నువ్వు అందరికీ స్పెషల్గా కనపడాలి, నువ్వు నా వైఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను అని మనసులో అనుకుంటాడు ఆదిత్య. ఆదిత్య గారు అని గట్టిగా పిలిచేటప్పటికీ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, నేను అదే చూస్తున్నాను, ఒక్కసారి అన్ని డ్రెస్సెస్ వేసుకొని చూపించు, ఏది బాగుంటే అదే డిసైడ్ చేద్దాం అని అంటాడు ఆదిత్య. అమ్మో ఆదిత్య గారు, ప్లీజ్ మీరే ఏదో ఒకటి చెప్పరా, నేను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని చూపించలేను అని ఏడుపు మొహం పెడుతోంది హారిక. తన ఏడుపు మొహం చూసి గట్టిగా నవ్వుతాడు ఆదిత్య. ఆ నవ్వుకి ఫిదా అయిపోయి, ఐ లవ్ యూ ఆదిత్య అని చెబుతుంది హారిక. ఆదిత్య కూడా హారికకి ఐ లవ్ యూ టు హారిక అని చెప్పి హక్ చేసుకొని ఒక లిప్ కిస్ చేస్తాడు. ఓకే డియర్, అన్ని డ్రెస్సెస్ ఒకసారి ట్రై చేసి చూపించు అని అంటాడు ఆదిత్య. ఇంకా ఎన్ని చెప్పినా వినడు అని లెహంగా, చూడిదార్, జీన్స్ అండ్ టాప్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని చూపిస్తుంది. హారిక అన్ని డ్రెస్సెస్ వేసి చూపిస్తూ ఉంటే మన ఆదిత్య అన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. తను వేసుకొని చూపించిన డ్రెస్సులు ఏ ఒక్కటి తనకి నచ్చలేదు. హారికకి విసుగు వచ్చి, ఆదిత్య గారు, ఇంకా నా దగ్గర ఉన్నది ఈ బ్లాక్ సారీ మాత్రమే, ఇది కూడా మీకు నచ్చలేదు అంటే మీరు నన్ను షాపింగ్కి తీసుకొని వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన డ్రెస్ నాకు కొనివ్వాలి, గుర్తుపెట్టుకోండి. వైట్ కలర్ సారీ విత్ బ్లాక్ బ్రాడర్ మనకు హారిక ముందే అందంగా ఉంటుంది కదా, ఆ సారీలో ఇంకా అందంగా కనపడుతుంది. ఆదిత్య అలాగే హారికని చూస్తూ తన దగ్గరకు వెళ్ళి హారిక నడుం మీద చెయ్యి వేసి తన మీదకి లాక్కుంటాడు. హారికకి టెన్షన్ వచ్చి, ఆదిత్య గారు ప్లీజ్ వదలండి, నాకు ఏదోలా ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆదిత్య హారిక ఫేస్ పైన పడుతున్న హెయిర్ని చెవి వెనకాల పెట్టి తన ఇయర్లో ఏమవుతుంది డార్లింగ్ అని చెప్పి చిన్నగా తన చెవిని కొరుకుతాడు. హారికకి టెన్షన్లో తన మాటలు రాక తన బాడీ లైట్గా షివర్ అవుతుంది. ఆదిత్య మెల్లగా తన మెడ మీద కిస్ చేసి, యువర్ లుకింగ్ సో సెక్సీ డియర్ అని చెప్తాడు. హారికకి భయం వేసి తన దగ్గర నుంచి విడిపించుకొని పక్క రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మన ఆదిత్య కూడా తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని వెనకాల నుంచి పట్టుకొని హక్ చేసుకుంటాడు. హారికకి భుజం మీద తలపెట్టి తన చెవిలో మెల్లగా, ఏంటి హారిక, ఇంకా నన్ను నువ్వు హస్బెండ్గా యాక్సెప్ట్ చెయ్యలేదా? నీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను అని చెప్పి హారికని వదిలి హారిక ముందుకు వెళ్ళి నిలబడతాడు. నా మెడలో తాళి కట్టిన రోజే నేను మిమ్మల్ని భర్తగా యాక్సెప్ట్ చేశాను ఆదిత్య గారు. మీరే అన్నారు కదా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను పెళ్లి చేసుకున్నాను, నచ్చకపోతే డివోర్స్ తీసుకుందాము అన్నారు కదా. సో అందుకని నేను ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను అంటే అప్పుడు నీ గురించి నాకు పూర్తిగా తెలియదు కదా. జర్నీ స్టార్ట్ అయ్యాక నీ గురించి నేను అర్థం చేసుకున్నాను. నీలాంటి వైఫ్ కావాలి అనుకున్నా. కాకపోతే హారిక, మన లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యేలోపే నేను నీకు ఒకటి చెప్పాలి. అప్పుడే మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. హారిక, చెప్పండి ఆదిత్య గారు. ఆదిత్య, హారిక నా పూర్తి నేమ్ అన్నీ చెప్తూ ఉండగా ఆదిత్యకి సూర్య నుండి కాల్ వస్తుంది. ఆదిత్య, ఒక్క నిమిషం హారిక, పనిలో ఉన్నప్పుడు చేయడం, ఇలాంటి టైంలో డిస్టర్బ్ చెయ్యమంటే ఫస్ట్ ఉంటాడు ఎదవ
అని ఫోన్ లిఫ్ట్ చేసి, దున్నపోతా పని పాట లేదా, ఈ టైంలో ఫోన్ చేశావు, అయినా ఇప్పుడే కదరా వచ్చింది నీ దగ్గర నుంచి, అప్పుడే ఫోన్ చేశావు, అంత కొంపలు మునిగిపోయే పని ఏమొచ్చిందిరా నీకు, ఎదవన్నారు ఎదవ అని తిడుతూ ఉంటే, సూర్య అదేంటి బావా అలా తిట్టేస్తున్నావు, కొంపదీసి ఏమైనా పనిలో ఉన్నప్పుడు చేశానా ఏంటి? ఆదిత్య ఎంత పనిలో ఉన్నా నువ్వు ఉన్నావు కదా పనిని చెడగొట్టడానికి. సూర్య సరే బాయ్ బావా. ఆదిత్య నువ్వు నాకు కానీ దొరకాల, చంపి పాతి పెడతాను నా కొడక, ఎందుకు కాల్ చేశావు, ఎందుకు మళ్ళీ బాయ్ చెప్తున్నావు అని అంటాడు ఆదిత్య. అంటే బావా పార్టీ చేసుకుందామని ఫోన్ చేశాను. ఆదిత్య ఇప్పుడే కదరా పీకల దాకా తాగింది, అప్పుడే తాగింది దిగిపోయిందా నీకు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను బావా, ఐ మిస్ యూ బావా. రేయ్ నువ్వు నా పక్కన ఉంటే చెప్పేవాణ్ణి నీ సంగతి, దూరంగా ఉండి బ్రతికిపోయినావు నా కొడక, పెట్రా ఫోన్ అని ఆదిత్య ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్తాడు. అప్పుడే హారిక తన సారీ చేంజ్ చేసుకొని సారీ పిన్స్ తీస్తుంటే మన ఆదిత్య వెనక నుండి వచ్చి హక్ చేసుకొని, సారీ డియర్, మీ బ్రదర్ అదే ఆ సూర్యగాడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాడు, మధ్యలో ఆపేసిన మన పనిని కంటిన్యూ చేద్దామా అని కన్ను కొడుతూ అడుగుతాడు. హారిక ఆల్రెడీ సారీ పెన్ తీసేసింది కాబట్టి సారీ బ్లౌజ్ పైన ఉంది. సరే ఏదో మాట్లాడాలన్నారు, చెప్పాలి అన్నారు. ఆదిత్య నిన్ను ఇలా చూస్తూ ఉంటే మాటలు రావట్లేదు, అందుకనే అని హారికాని ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న దూరం కాస్త దగ్గర అవుతుంది. ఆ రాత్రి వాళ్ళ ఇద్దరికి చాలా మెమరబుల్గా మిగిలిపోతుంది. ఆదిత్యకి మిడ్ నైట్ ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆదిత్య లేచి ఆ ఫోన్ సైడ్ చూసి, నాకు ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఇది ఏదో కొత్త నెంబర్ అని చెప్పి హారిక వైపు చూశాడు. హారిక చాలా అలసిపోయి పడుకొని ఉంటుంది, మంచి నిద్రలో ఉంటుంది. హారిక కూడా ఆదిత్య పైన పడుకొని ఉంటుంది. ఆదిత్య తన ఫోన్ని సైలెంట్లో పెట్టి హారికకి ఏమాత్రం డిస్టర్బ్ లేకుండా మెల్లిగా తన మీద నుంచి బెడ్ పైన పడుకోబెట్టి తన తల కింద దిండు పెట్టి కింద పడ్డ తన డ్రెస్ వేసుకుని ఫోన్ తీసుకుని పక్కన రూమ్లోకి వెళ్తాడు. తనకు వచ్చిన ఫోన్ కాల్కి కాల్ బ్యాక్ చేస్తాడు. ఫోన్లో అటువైపు నుండి, సి మిస్టర్ ఆదిత్య వర్మ, నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఆదిత్య మనసులో, నా గురించి మొత్తం తెలుసా, ఎవరు వీళ్ళు, లేడీ వాయిస్ లాగా ఉంది, ఎవరు మీరు? అటువైపు నుండి ఫోన్లో, నా గురించి ఆలోచించడం మానేసి ఫస్ట్ నువ్వు నీ గురించి డీటెయిల్స్ కావాలి అంటే నేను చెప్పిన అడ్రస్కి రావాలి. ఆదిత్య సరే ఎక్కడికి రావాలి చెప్పు. ఫోన్లో ఉన్న తను హోటల్ అనురాధ రూమ్ నెంబర్ 303లో కలవండి అని చెప్తారు. ఆదిత్య సరే వస్తున్నాను, ఒక 1 అవర్లో అక్కడే ఉంటాను. ఆదిత్య ఫ్రెష్ అప్ అయి హారిక దగ్గరికి వెళ్ళి ఫోర్ హెడ్పై ముద్దు పెట్టి, సారీ డియర్, చెప్పకుండా వెళ్తున్నాను, 1 అవర్లో వచ్చేస్తాను అని తనని డిస్టర్బ్ అవ్వకుండా వెళ్తాడు. ఎర్లీ మార్నింగ్ హారికకి మెలకువ వస్తుంది. పక్కన ఆదిత్య కోసం వెతుకుతుంది. బెడ్ పైన తను లేకపోవడం వల్ల తను డ్రెస్ వేసుకొని వాష్రూమ్లో ఉన్నాడేమో అని చూస్తుంది. బట్ తను అక్కడ లేకపోయేసరికి ఇల్లు మొత్తం తన కోసం వెతుకుతుంది. ఎక్కడికి వెళ్ళాడో కనుక్కోవడానికి ఆదిత్యకి ఫోన్ చేద్దామని తన ఫోన్ కోసం రూమ్లోకి వస్తుంది. అప్పటికే వాళ్ళ పిన్ని నుంచి చాలా కాల్స్ వచ్చి ఉంటాయి. ఏంటి పిన్ని ఎన్నిసార్లు కాల్ చేసింది, ఏమన్నా ఇంపార్టెంటా అని తిరిగి మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది. ఏంటి పిన్ని ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? హారిక వాళ్ళ పిన్ని, నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం ఇంటికి వస్తావా? హా పిన్ని, ఇంకొక 1 అవర్లో వస్తాను, సరేనా? హారిక పిన్ని, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం, త్వరగా రా అని కాల్ కట్ చేస్తుంది. హారిక ఫ్రెష్ అప్ అయి అలాగే ఆఫీస్కి కూడా వెళ్ళాలని లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడు, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని కాల్ ట్రై చేస్తూనే ఉంటుంది. మన ఆదిత్య కాల్ కలవలేదు.
క్యాబ్ బుక్ చేసుకొని హారిక వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్తుంది. హారిక వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి, పిన్ని కాల్ చేసి రమ్మన్నావు, ఏంటి విషయం, ఏమైనా ఇంపార్టెంట్ విషయమా అని అడుగుతుంది. అవును హారిక, చెప్పండి పిన్ని. చూడు హారిక, సాగరిక ఆదిత్యను పెళ్లి చేసుకోను అని అంటే ఇద్దరికీ ఇష్టం లేదు అని నేను వద్దు అన్నాను. అందుకని సాగరిక బదులు నిన్ను పెళ్లి చేసుకోమన్నాను. కానీ నాకు నిన్ననే తెలిసింది వాళ్ళు ఇద్దరు ఇంకా రిలేషన్షిప్లో ఉన్నారు అని. అందుకనే ఆదిత్య లైఫ్ నుండి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నువ్వు చెప్తే నమ్మవు అని నాకు తెలుసు హారిక. అందుకని ఒక్కసారి ఈ ఫోటోలు చూడు అని తన చేతికి ఒక కవర్ ఇస్తుంది. హారిక ఆ కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ చూసి తను నిల్చుని ఉన్న చోటే కింద కూలబడిపోతుంది. తనకి తెలియకుండానే తన కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. చూసావు కదా హారిక, ఎప్పుడైనా నమ్ముతావా? హారిక, నమ్ముతాను పిన్ని, కానీ నేను ఒకసారి ఆదిత్యతో మాట్లాడాక నీకు ఏ విషయం ఏంటి అనేది చెప్తాను. చూడు హారిక, నేను అనుకున్నది ఏమన్నా దక్కించుకుంటాను అని నీకు బాగా తెలుసు. మీ నాన్నని ఇష్టపడ్డాకే మీ అమ్మని మీ నాన్న దగ్గర నుంచి దూరం చేశాను. మాటలతో చెప్పి చూసా, తను వినలేదు. అందుకు అని నేను ఏం చెయ్యాలో అది చేసి మీ నాన్న దగ్గర నుంచి దూరం చేశా మీ అమ్మని. ఎప్పుడు నా కూతురు కూడా అలాంటి పొజిషన్, అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. నువ్వు మర్యాదగా తప్పుకుంటే ఓకే, నువ్వు తప్పుకోను అంటావా? నేనేం చెయ్యాలో అది చేస్తాను. ఆలోచించుకో, ఏ విషయం అనేది నాకు త్వరగా చెప్పు. అంతేకాదు హారిక, ఆదిత్య అసలు పేరు ఆదిత్య వర్మ. నువ్వు పనిచేస్తున్నావు కదా ఆదిత్య వర్మ ఇండస్ట్రీస్, అది కూడా తనదే. తాను ఆదిత్య ఇండస్ట్రీస్ వారసుడు. అలాంటి అతను నీ దగ్గర విషయం దాచాడు అంటే ఆలోచించుకో. నీకు తన గురించి తెలియాల్సిన అవసరం లేదు అని నీకు చెప్పలేదు. హారిక, లేదు పిన్ని, నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఆదిత్య ఎప్పుడు అలా చెయ్యడు. నాకు అతని మీద నమ్మకం కూడా ఉంది. ఏం నమ్మకం ఉంది అని నువ్వు అలా మాట్లాడుతున్నావు? అలా నమ్మకం ఉంటే ఎవరు అనేది ఒక మనిషి దగ్గర తన గురించి దాచుకోరు. అంతెందుకు, తన గురించి చెప్పి మీ నాన్నకు బిజినెస్లో హెల్ప్ చేయొచ్చు కదా. చెయ్యలేదే. మీ అమ్మ హాస్పిటల్ బిల్స్ కట్టొచ్చు కదా. కట్టలేదే. మీ నాన్న కదా కట్టింది హాస్పిటల్ బిల్స్ మొత్తం. మీ అమ్మ గురించి తనకు తెలుసు కదా, కట్టాలి కదా. కట్టకుండా మీ నాన్న కట్టే వరకు ఎందుకు ఉన్నాడు? ఆదిత్య గురించి మొత్తం తెలిసాక ఓకే పిన్ని, నేను వెళ్తున్నాను, మీ ఇంటి నుండి తన లైఫ్ నుంచి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది. హారిక ఇంటికి వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య అప్పుడే ఇంటికి వస్తాడు. హారికని గమనించాడు. తను సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. హారిక వచ్చింది కూడా గమనించాడు. ఆదిత్య అలాగే తలవాల్చి కళ్ళు మూసుకొని, హారిక, నేను కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చెయ్యకు, ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని నేను నీతో తర్వాత మాట్లాడుతాను అని చెప్పాడు. హారిక, అవసరం లేదు ఆదిత్య వర్మ గారు. ఆదిత్య షాక్ అయ్యి అలానే కళ్ళు తెరిచి తన వైపే చూస్తాడు. హారిక, ఓ, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మీకు. ఆదిత్య వర్మ గారు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. మీరే అన్నారు కదా, ఇద్దరిలో ఎవరికి నచ్చకపోయినా డివోర్స్ తీసుకుందామని. నాకు డివోర్స్ కావాలి. అన్నీ రెడీ చేశాక నాకు కాల్ చేయండి. నేను వచ్చి ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ చేస్తాను. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆదిత్య, వాట్ డూ యూ మీన్ హారిక? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడం ఏంటి? ఏమన్నా అంటే కూర్చొని మాట్లాడుకుందాం. నా గురించి తెలిసింది అని అర్థమవుతుంది. బట్ నీకు ఎవరు ఎలా చెప్పారు నాకు తెలియదు. కానీ నేను చెప్పేది విను ఒక్కసారి. హారిక, ఏం చెప్తావు ఆదిత్య? నీ పూర్తి పేరు ఆదిత్య వర్మ అని చెప్తావా? నువ్వు మా చెల్లి ఇంకా రిలేషన్షిప్లో లేము అని చెప్తావా? నిన్న
నువ్వు నాతో ఇంటిమేట్ అయ్యాక కూడా తనతో తనని కలవడానికి వెళ్ళలేదు అని చెప్తావా? ఈ ఫొటోస్ చూడు, ఈ ఫొటోస్ కూడా అబద్ధమని చెప్తావా? ఏం చెప్తావు ఇంకా నన్ను నమ్మించడానికి? హారిక ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. అవన్నీ అబద్ధం కాదు, నిజమే. బట్ నువ్వు అన్నీ సగమే తెలుసుకున్నావు, పూర్తిగా నువ్వు తెలుసుకోలేదు. నిన్న నీతో ఇంటిమేట్ అయ్యాక నేను పడుకున్నాను. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాతో కొంచెం ఇంపార్టెంట్గా మాట్లాడాలి, ఒకసారి కలవాలి అంటే అర్జెంటుగా రమ్మంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది తను మీ చెల్లి అని. అప్పటి వరకు తెలియదు. ఆ ఫొటోసు అబద్ధం అని చెప్పను, నిజమే. కానీ అవి అలా ఎలా తీసుకున్నాను అంటే నేను కింద పడుతుంటే తనని పట్టుకోవడంతో ఎవరో క్లిక్ చేశారు. నాకు తెలియకుండా తీశారు ఆ ఫొటోస్. నిన్ను మీ చెల్లెలు కలవడానికి ఏదో తన మీద ఇష్టంతోనో మోజుతోనో వెళ్ళలేదు. ఏదో పని, అర్జెంట్ పని అంటే ఏంటి అని కనుక్కోవడానికే వెళ్ళా. ఇలా ఫొటోస్ తీసి నీకు చూపించారు అంతే తప్ప నేను ఇంకా సాగరికని ఇష్టపడుతున్నాను అని అనుకోవద్దు. నేను ఎప్పుడు నిన్నే ఇష్టపడుతున్నాను. హారిక, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు ఆదిత్య? ఈ ఇల్లు నీది కాదు అని అన్నావు, మీ ఫ్రెండ్ అది అని అబద్ధం చెప్పావు. నాకు మీ కంపెనీలో జాబ్ రాలేదు అని బాధపడ్డాను. ఆ నెక్స్ట్ డే అయినా నాకు కాల్ వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు. నేను ఎంత పిచ్చిదాన్ని అంటే ఇంటర్వ్యూ చేయకుండానే నాకు జాబ్ వచ్చింది అంటే నేను అక్కడ ఎందుకు వచ్చింది అని ఆలోచించలేక వచ్చింది అని ఆనందంతో వెళ్ళిపోయా. ఆ జాబ్ నువ్వు నాకు ప్రిపేర్ చేశావు అని నాకు తెలియదు. మా పిన్ని నాకు చెప్పే వరకు నువ్వు నీ ఆస్తి ప్రాబ్లంలో ఉండి నన్ను పెళ్లి చేసుకున్నావు. పెళ్ళి అయితేనే ఆస్తి నీకు వస్తుంది అని మీ నాన్న చెప్పి చనిపోయారంట. మీ నాన్న కూడా అనుకున్నట్టుగా పెళ్లి జరిగింది. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశారు కదా. ఆస్తి మొత్తం ఇంకా అనుభవించి హ్యాపీగా ఉండు. మోస్ట్లీ నా అవసరం నీకు ఇంకా లేకపోవచ్చు. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ ఆదిత్య వర్మ గారు, బాయ్ అని చెప్పి హారిక డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఆదిత్య, హారిక ప్లీజ్ వెయిట్, నేను చెప్పేది ఒకసారి విను, విన్నాక నువ్వు వెళ్ళు. హారిక వెళ్ళొద్దు అని పరిగెత్తుకుంటూ అరుచుకుంటూ తన వెనకాలే వెళ్ళారు. ఆదిత్య బయటకు రావటం, హారిక బుక్ చేసిన క్యాబ్ రావడం ఒకేసారి జరుగుతాయి. ఆదిత్య హారిక చెయ్యి పట్టుకొని, ఆగు హారిక, నీతో మాట్లాడాలి, ప్లీజ్ వెళ్ళొద్దు అని చాలా రిక్వెస్ట్ చేశాడు. బట్ హారిక అవి ఏమీ పట్టించుకోకుండా ఆదిత్యాని వదులు, నేను వెళ్ళాలి అని తన చెయ్యి వదిలించుకొని తను బుక్ చేసిన క్యాబ్లో కూర్చొని వెళ్ళిపోతుంది. ఆదిత్య వెళ్తున్న కార్ని అలాగే చూస్తూ నిల్చుంటాడు. ఆదిత్య ఇంట్లోపలికి వెళ్ళి చైర్లో కూర్చొని, ఎందుకు హారిక నా లైఫ్లోకి వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? మా అమ్మ తర్వాత నిన్నే నేను బాగా ఇష్టపడ్డాను, నిజమే. నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నీకు డివోర్స్ ఇద్దామనుకున్నాను. కానీ నీతో ఉన్న టైం, స్పెండ్ చేసిన టైం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు మీ అమ్మ కోసం పడే తపన, ఇవన్నీ చూసి నిన్ను నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను. ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ హారిక అని గట్టిగా ఏడ్చుకుంటూ అలానే కూర్చుండిపోయాడు ఆదిత్య. అలా ఎంతసేపు వరకు ఏడ్చాడో తనకే తెలియదు. అప్పుడే సూర్య నుంచి తనకి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేస్తాడు. అరే ఏంటి బావా, పొద్దున్నుంచి కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఫ్రైడే ఫంక్షన్ ఉంది, ఇంకా నీకు ఒక 3 days టైం ఉంది. నువ్వు హారికకు నిజం చెప్పేశావా, తనని ఒప్పించావా అని తను ఆదిత్య మాట్లాడేది వినకుండా తను మాట్లాడుతూనే ఉంటాడు సూర్య. ఆదిత్య అరే సూర్య అని గట్టిగా ఏడుస్తాడు. బావా ఏమైందిరా, ఎందుకురా ఏడుస్తున్నావు? ఒక 2 minutesలో వస్తాన్రా అని ఫోన్ కట్ చేసి ఆదిత్య ఇంటికి బయలుదేరి వస్తాడు సూర్య. ఆదిత్య ఇంటికి రాగానే ఆదిత్యని పట్టుకొని గట్టిగా హక్ చేసుకొని, బావా హారిక నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా, తన గురించి నా గురించి అంతా వాళ్ళ పిన్ని సాగరిక అని జరిగింది మొత్తం చెప్తూ ఏడుస్తాడు సూర్య. అరే మా చెల్లికి ఏమైనా పిచ్చారా బావా?
ఎవరో చెప్తే నమ్మేసి వెళ్ళిపోతుందా? అయినా తనకు తెలియదా నువ్వు తనని లవ్ చేస్తున్నావని? తను ఎలా నమ్మిందిరా? ఆదిత్య ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. సూర్య వెళ్ళి వాటర్ తెచ్చి ఆదిత్యకి ఇస్తాడు. బట్ ఆదిత్య తీసుకోకుండా నాకు ఇప్పుడు ఏం వద్దురా అని పక్కన పెట్టేస్తాడు. హారిక కార్లో రిషిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రిషిక, ఏంటి ఇంత సడన్గా? అది చెప్పా పెట్టకుండా వచ్చావు? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి ముఖం డల్లుగా ఉంది, ఏమయ్యింది? హారిక తన చేతిలో బ్యాగ్ కింద పడేసి రిషికను హక్ చేసుకొని, మోసపోయా రిషిక, నేను మోసపోయాను. ఆదిత్య నన్ను మోసం చేసేశాడు అని తన వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ మొత్తం చెప్తుంది. రిషిక, ఏ హారిక, నీకేమైనా పిచ్చా? ఆదిత్య ఎంతగా నేను లవ్ చేస్తున్నాడు నాకు తెలుసు. మొన్న మన ముగ్గురు కేఫ్కి వెళ్ళినప్పుడు కూర్చుంటే తన కళ్ళతోనే నిన్ను ప్రేమిస్తున్నాడు. అది నేను చాలాసార్లు చూసా. మనం కలిసిన ప్రతిసారి నేను ఆదిత్యను గమనిస్తూనే ఉన్నాను. నీ మీద చాలా ప్రేమగా ఉంటాడు. హారిక, నిజంగా నేను కూడా ఆదిత్యని లవ్ చేస్తున్నాడనే అనుకున్నాను. కానీ నిన్న ఫొటోస్ చూశాక నాకు అర్థమయ్యింది. ఆ ఫొటోస్ నువ్వు చూస్తే నీకు కూడా అర్థమవుతుంది. రిషిక, నీకేమన్నా పిచ్చా? చదువుకున్నావు కదా, ఆ మాత్రం తెలియదా? ఇప్పుడు గ్రాఫిక్స్ ఎలా చేస్తున్నారు? నేను కూడా ఇప్పుడు వెళ్ళి చిరంజీవి గారి పక్కన నిల్చొని ఫొటోస్ తీసుకుంటాను. అంత మాత్రాన నేను తనతో కలిసినట్ట? నువ్వు కూడా డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నావు కదా, ఆ మాత్రం తెలియదా నీకు? డిజైనింగ్ గ్రాఫిక్స్ ఏవో, రియల్ ఫొటోస్ ఏమో ఆ మాత్రం తెలుసుకోలేవా? హారిక, నాకు తెలిసే, కానీ అవి రియల్ ఫొటోసే నేను చూశాను. సరే, రియల్ ఫొటోసే అనుకుందాం. ఆదిత్య మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? హారిక, ఆదిత్య మీద నమ్మకం లేకపోవడం ఏంటి? ఆదిత్య మీద నమ్మకం లేదు అంటే నన్ను నేను నమ్మకపోవడమే. రిషిక, మరి ఎందుకే ఇలా వచ్చేసావు? హారిక వాళ్ళ పిన్నికి జరిగిన డిస్కషన్ మొత్తం చెబుతుంది. అంతేకాదు, మా నాన్నని డివోర్స్ ఇస్తోదంట. ఆదిత్యాన్ని కూడా చంపేస్తాను అంటుంది. నేను తనతో ఉన్నా లేకపోయినా తను హ్యాపీగా ఉంటే చాలు. తన మీద నమ్మకం లేక నేను ఇల్లు వదిలి రాలేదు. తను హ్యాపీగా తను బ్రతికి ఉండాలని ఒకే ఒక ఆశతో ఇల్లు వదిలి వచ్చాను. ఈ విషయం ఆదిత్యకి చెప్పవచ్చు, కానీ తను చంపుతాను అంటే తనకి ఉన్న పలుకుబడితో వాళ్ళని ఏమన్నా చేస్తాడు. అందుకని ఈ విషయం తెలియకుండా ఆ ఫొటోస్ని అడ్డు పెట్టుకొని నేను ఆ ఇల్లు వదిలి వచ్చేశాను. రిషిక, నీకు నిజంగానే పిచ్చి పట్టింది. నీ పిచ్చి వల్ల నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు అని బాగా తిట్టి వెళుతుంది. అక్కడి నుంచి హారిక ఏడుస్తూ అలానే కూర్చుంటుంది. సూర్య, అరే బావా, ఆఫీస్కి టైం అవుతుంది కదా, అక్కడికి హారిక వస్తుంది కదా, తనతోనే తేల్చుకుంటాను పద అని ఆదిత్యని అడుగుతాడు. ఆదిత్య, లేదురా, నాకు తెలిసి తను ఆఫీస్ మానేసే ఉంటుంది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. సూర్య ఆఫీస్కి కాల్ చేసి హారిక వచ్చిందా అని అడుగుతాడు. బట్ హారిక రాలేదు సార్, తను ఇంకా రాదని చెప్పి రిజిగ్నేషన్ మెయిల్ చేసిందని హెచ్ఆర్ చెప్తుంది. సూర్య, ఇట్స్ ఓకే, ఆ మెయిల్కి ఎలాంటి రిప్లై ఇవ్వకండి, నేను కాల్ చేసి తనతో మాట్లాడుతాను. సూర్య వెంటనే హారికకి కాల్ చేస్తాడు. హారిక కాల్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య, చెప్పండి. ఏంట్రా హారిక, ఇలా చేస్తావనుకోలేదు. వాడిని ఎన్ని రోజులుగా చూస్తున్నావు, ఆ మాత్రం తెలియదా వాడి గురించి? ఆ సాగరిక, దాంతో నువ్వు ఎలా పోల్చుకుంటావురా? ఒకసారి వాడి గురించి ఆలోచించు. తను చాలా ఫీల్ అవుతున్నాడు. వాడిని అలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. హారిక, చూడండి అన్నయ్య, మీరు ఎన్ని రోజులైనా అన్నగా అనుకున్నాను కాబట్టి మీరు కాల్ చేసిన వెంటనే లిఫ్ట్ చేశా. తన గురించి కాకుండా వేరే ఏమైనా మాట్లాడండి, నేను వింటాను. తన గురించి మాట్లాడాలి అని అనుకుంటే ఇంకా నాకు ఫోన్ చెయ్యవలసిన అవసరం లేదు అని కాల్ కట్ చేస్తుంది హారిక. ఆదిత్య
వాళ్ళిద్దరు డిస్కషన్ వింటూనే ఉంటాడు. తను ఒక విరక్తిగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళి తన బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటాడు. సూర్య ఫాస్ట్గా వెళ్ళి, అరే బావా, డోర్ తీయరా, నువ్వు డోర్ వేసుకుంటే మంచిగా ఉండదు చెప్తున్నా, డోర్ తీస్తావా, నన్ను పగలగొట్టుకొని లోపలికి రమ్మంటావా అని అరుస్తాడు సూర్య. రిషిక, నాకు అమ్మని చూడాలని ఉంది. నేను ఈరోజే నైట్ ట్రైన్కి బుక్ చేసుకొని వెళ్తున్నాను. వెళ్ళి అమ్మని చూసి వస్తాను. రిషిక, సరే అయితే ఉండు, నేను టికెట్స్ ఉన్నాయో లేదో చూసి బుక్ చేస్తాను అని తను వెళ్ళి టికెట్స్ ఉంటే బుక్ చేస్తుంది. హారిక పెన్నీ వాళ్ళ ఇంటికి అజయ్, విజయ్ వస్తారు. వరుణ్ వాళ్ళ ఇద్దరిని చూసి, ఇంకా నా దగ్గర ఏమి ఉందని మీరు వచ్చారు? అజయ్, విజయ్, వరుణ్ గారు, మా ఇద్దరిని క్షమించండి. మీ విషయంలో చాలా పెద్ద తప్పే చేశాం. అందుకు మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. అందుకే మీ షేర్స్ అన్నీ మీ పేరు మీద రాసి పేపర్స్, డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాము. ఇక నుంచి ఆ వరుణ్ ఇండస్ట్రీస్ మీదే, మీ కంపెనీయే. మిమ్మల్ని వదిలి మేము దూరంగా వెళ్ళిపోతున్నాం. ఎన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. క్షమించడం అని అడగడం చాలా చిన్నది. ఇంకా మీ లైఫ్లోకి మేము రాము అని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే, వరుణ్, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇంత సడన్గా నా షేర్స్ నాకు తిరిగి ఇవ్వటానికి గల కారణం? అజయ్, మీ అల్లుడు గారి గురించి మేము తెలుసుకున్నాం సార్. అందుకనే వాళ్ళ దగ్గర జరిగిన డిస్కషన్ మొత్తం చెబుతారు. మేము కూడా ఆలోచించాం. మీ విషయంలో మేము తప్పు చేశాము. అందుకనే ఆదిత్య గారు చెప్పగానే మేము ఒప్పుకున్నాం అని చెప్పి ఇంకా మీ లైఫ్లోకి రాము అని వాళ్ళు వెళ్ళిపోతారు. వరుణ్ ఆ పేపర్స్ తీసుకుని, అమ్మ హారిక, నీ వల్లే మీ అమ్మనే కాదు నేను కూడా బాగుపడ్డాను అని వెంటనే ఫోన్ తీసుకొని హారికకి కాల్ చేద్దామని చేస్తే హారిక ఫోన్ కలవదు. మళ్ళీ చేస్తాను అని ఇంకా సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హారిక వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది. అమ్మ, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు హారిక? వాళ్ళ అమ్మ, బాగున్నాను తల్లి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అని అంటుంది. ఆదిత్య ఎలా ఉన్నాడమ్మా? హారిక, అమ్మ, ఆదిత్య నీకు తెలుసా? నీకు పెళ్ళి అయినా నెక్స్ట్ వీకే ఇక్కడికి వచ్చాడు. నాతో కలిసి మాట్లాడాడు. ఆస్తి గొడవలు ఉన్నందున వల్ల పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. కానీ నేను నిజంగా ఇష్టపడుతున్నాను అని కూడా చెప్పాడు. తన ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నీతో చెప్తాను అన్నాడు. అంతవరకు తన గురించి చెప్పనని నాకు చెప్పాడమ్మా. అంతేకాదు, డాక్టర్తో మాట్లాడి స్పెషల్ డాక్టర్ని పిలిపించాడు ఫారెన్ నుంచి. నీతో కలిపి ఆదిత్య రాలేదా? హారిక ఏడుస్తూ, లేదమ్మా, పిన్ని ఇలా నన్ను బెదిరించింది. అందుకనే ఆదిత్యాన్ని వదిలేసి వచ్చాను. నీకేమైనా పిచ్చా? తను బెదిరిస్తే నువ్వు భయపడి వచ్చేస్తావా? నీ వెనుక ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. సరే అమ్మా, నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వకు, నేను చూసుకుంటాను అని చెప్పి బయటకు వస్తుంది. అప్పుడే హారిక వాళ్ళ నాన్న మిస్డ్ కాల్ కనపడుతుంది. అదేంటి, నాన్న నాకు కాల్ చేశారు అని కాల్ బ్యాక్ చేస్తుంది. వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ హారిక, ఎలా ఉన్నావు? ఆదిత్య ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. బాగున్నాం అని. నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను, ఆ అమ్మ దగ్గర. ఆదిత్య బాగానే ఉన్నాడు. నిన్ననే కలిశాము. నేను ఆదిత్య విడిపోతున్నామని, నా వల్ల సాగిరాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నాన్న, తనని పెళ్లి చేసుకోమనండి. ఏం మాట్లాడుతున్నావు హారిక? బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు? సాగరిక ఆదిత్యని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే, నాన్న, సాగరిక ఆదిత్యని ఇష్టపడుతుంది. అందుకని త్యాగశీలిలా ఆదిత్యని వదిలేస్తావా? అలా కాదు నాన్న, నేను చెప్పేది వినండి. వరుణ్, ఏం చెప్తావు హారిక? నీకు ఇంకొక విషయం చెప్పనా హారిక? ఎన్ని రోజులు నిన్ను ఎవరైతే మోసం చేసి నా కంపెనీని అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారో వాళ్ళు ఈరోజు నా ఇంటికి వచ్చి తిరిగి తెచ్చి ఇచ్చారు. అది ఎవరి వల్ల తెలుసా? నా అల్లుడు ఆదిత్య వల్ల.
అంటే సాగరికాన్ని చేసుకుంటేనే ఆదిత్య అల్లుడు అని అనలేదు. ఆల్రెడీ హారిక భర్త, నా మొదటి కూతురు భర్త. ఆదిత్య హారిక వాళ్ళ అమ్మను చూడటానికి వెళ్ళింది అని తెలుసుకొని హారికని కలవడానికి వస్తాడు. హారిక అప్పుడే వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడి వెనక్కి తిరుగుతుంది. ఆదిత్య హారికని చూసి, ప్లీజ్ రా, యాక్సెప్ట్ చేయవా, ఐఆమ్ సారీ, ఇంకొకసారి నీ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉండవు మన ఇద్దరి మధ్య అని తనని హక్ చేసుకుంటాడు ఆదిత్య. ముందు నన్ను వదులు, మరి ఆ ఫొటోస్ గురించి ఏం చెప్తావు? అరే నిజంగా నాకు తెలియకుండా తీసిన ఫొటోస్, కావాలంటే మీ సాగరికాని కానీ మీ పిన్నిని కానీ అడుగు, వాళ్ళు ఇద్దరూ కలిసి చేసిన ప్లాన్ అది. ఒకసారి నన్ను నమ్ము హారిక, నేను ఎవరిని నమ్మాలి అనుకోవట్లేదు. మీరు నా లైఫ్లో నుంచి వెళ్తే బాగుంటుంది. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హారిక, రిషిక నాకు ఫోన్ చేసి అంతా చెప్పింది. నువ్వు వాళ్ళతో భయపడి నన్ను వదులుకోవాలి అనుకోవడం నీ మూర్ఖత్వం. ఫ్రైడే నా ఆఫీస్లో ఒక పార్టీ ఉంది కదా, అది మామూలు పార్టీ కాదు. ఆదిత్య ఇండస్ట్రీస్కే వారసుడిగా నన్ను అనౌన్స్ చేస్తున్నారు. నా వైఫ్గా నిన్ను కూడా అనౌన్స్ చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఉండాలి అనుకుంటే థర్స్డే ఈవినింగ్ మన ఇంటికి రావాలి. నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను హారిక అని చెప్పి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతాడు ఆదిత్య. ఆగు ఆదిత్య, నేను కూడా నీతో పాటే వస్తున్నాను అని హారిక ఆదిత్య ఇద్దరు కలిసిపోయి ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మీ సపోర్ట్ని అందిస్తారు అని అనుకుంటున్నాను. ఇక్కడితో స్టోరీ కంప్లీట్ అయిపోయింది. ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. అలాగే ఆరగన్ స్టోరీ అడుగుతున్నారు. వాళ్ళ అత్తయ్య గారికి బాగోవటం వల్ల ఆవిడ రాయలేకపోతున్నారు. ఇంకొక కొన్ని డేస్ ల్యాగ్ అవ్వచ్చు. ప్లీజ్ అర్థం చేసుకుంటారే అని కోరుకుంటున్నాను.